హైదరాబాద్ పట్టణంలో క్యూనెట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ అని ఇట్లా దుకాణం తెరిచి అడ్డదారిలా అడ్డగోలుగా సంపాదిస్తురట. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలలో పనిచేసేటోళ్లకు ఆశ చూపెట్టి మా కంపెనీలో ఉన్న సామాన్లు సరుకులు కొనుక్కుంటే సామాను ఒకటే కాదు, దానితో మీకు ఆమ్దాని కూడా అడ్డగోలుగా వస్తుంది, మీరు ఆదాయం కూడా పెంచుకోవచ్చని ఆశ చూపెట్టి ఆగం చేస్తురట. సిపి సజ్జనార్ సార్ చెప్తుండు. మంచిగా నుండి అమాయకులకు ఇదేదో ప్రొడక్ట్ ఉంది, ముఖ్యంగా మన ఐటీ కారిడార్ లో ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ లో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, మీ అందరూ కూడా మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి వాళ్ళు చాలా మోసం చేయడం జరిగింది. సో ఇన్నర ఇట్లా మా కంపెనీలో ఐటమ్ కొంటే మీరు కోటేశ్వర్లు అవుతారని ఇట్లా ఆశ పెట్టి పెట్టుబడులు పెట్టి చెప్పని పెట్టుకున్నారట. అందుకే అమాయకులను మోసం చేసుకుంటా అడ్డదారిలా దందా చేస్తున్న క్యూనెట్ కంపెనీ గురించి పోలీసులు తెలివిగా ఎంక్వైరీ చేసి 30 టీములుగా సపరేట్గా అయ్యి ఒక్కపారే అటు పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రం కర్ణాటకలో, తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణంలో 30 జాగాల్లో ఉన్న క్యూనెట్ ఆఫీసుల మీద రైడ్ చేసిర్రట. ఒకరిని కాదు ఇద్దరిని కాదు 32 మందిని పట్టుకున్నారట. వాళ్ళందరి మీద కేసులు కట్టిరట. ఎవ్వరు కూడా అత్యాశకు పోవద్దు, ఏది ఉత్తగా రాదు. ఉత్తగానే లక్షలు వస్తున్నాయంటే అది బోగస్ అని ఆలోచన చేసుకోవాలి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు. నమ్మి అందులో మీరు పైకం పెడితే నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనాయన్న కథనే అవుతుందని చెప్పుకొచ్చిండట. ఏం మోసాలో ఏమో పోండి, ఎన్ని తీర్ల అరికట్టుకుంటూ వస్తున్నా కొత్త ఇక మొదలతోని కొంపలు ముంచుతురు. వాళ్ళకి ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.